వెల్కమ్. ఇయాల్టి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం, రామన్న ఒప్పుకున్నాడు నిజం. మస్తు నవ్విచ్చిన మేడ్చల్ మల్లన్న, ఇట్లా ఇంకెవ్వరు మాట్లాడలేరన్నా. బస్సు యాత్రతో జగనన్న సిద్ధం, చంద్రన్న చేస్తాడట ఓట్ల యుద్ధం. ఎండలు పెంచిన గిరాకీ, లైన్లు కడుతుండ్రు మెట్రోకి. హైదరాబాద్ లో ఐపీఎల్ ఆట. గట్లనే ఎవరితోనన్నా సీక్రెట్లు మాట్లాడేటప్పుడు వాట్సాప్ కాల్ చేస్తాం, అదైతే రికార్డింగ్ చేయరాదని మన నమ్మిక. మనకు తెలిసిన ఇకమత్ కాదు ఒకటే మరి, కానీ టెక్నాలజీ తోపులు దలుచుకుంటే ఎవరితో మాట్లాడుతుర్రో అల్కగా తెలుసుకుంటారు. దీన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. మనకు తెలియకుండానే మన ఇంటి కాడనో ఆఫీస్ కాడనో మిషన్లు పెట్టి సిగ్నల్ మొత్తం గుంజుకుంటారు. అప్పట్లో లీడర్ల ఫోన్లు గిట్లు ఇన్నందుకే ఇప్పుడు గింత రచ్చ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని మా ఆఫీస్కు సంబంధించినటువంటి క్లర్కులను చుట్టుముట్టి మాది తప్పకుండా ఉందండి, మురళీ గారి ఫోన్ ట్యాప్ చేస్తానే ఉన్నారు, మాకు తెలుసు, అందులో దయాకర్ రావు హస్తం ఉంది, ఇప్పటికే ఎంక్వైరీలో తెలుస్తా ఉంది. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చి. సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు, వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఎక్కడ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని అన్నారో అక్కడ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. పార్టీలు లేవు, జెండాలు లేవు, మా ఫోన్ ట్యాప్ చేసిర్రు, మా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని అప్పటి ప్రతిపక్ష లీడర్లు అందరిది ఇదే మాట. బీజేపీ లీడర్ రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే సీదా డీజీపీ సార్ ను కలిసి కంప్లైంట్ చేసిండ్రు. వాజీవే అని అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు, ఇంకో ఇద్దరు పోలీసులు అరెస్ట్ అయ్యారు. అసలైన ప్రభాకర్ రావు సార్ అమెరికాకు పరారయ్యండు. మొత్తం ఎంక్వైరీ చేస్తే వెనకాలన్న పెద్దలు బయటకు వస్తారనే చర్చ నడుస్తుంది. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవని నిన్న గంత బిర్రు మీద మాట్లాడే సారు ఇయ్యాలనేమో చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక గానీ చేసి ఉండొచ్చు. దొంగలై లంగలై ఫోన్ ట్యాపింగ్ చేసినామని అప్పుడు ముఖ్యమైన మంత్రి ఒప్పుకున్నట్టే. దొంగలై లంగలై ట్యాప్ చేసి నేరాలు ఘోరాలు ఆపితే సన్మానాలు జరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి, కానీ పోలీసులు ఎందుకు అరెస్ట్ అవుతారే రామన్న? మీరు ఏ ఫోన్ కాల్స్ కూడా ట్యాపింగ్ కు ఆదేశించలేదు అని చెప్పి లై డిటెక్టర్ టెస్ట్లకు వస్తారా? కేటీఆర్ సార్ ఇంకేమన్నాడో కూడా నేను దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? పెద్ద నేరమే కానప్పుడు గంత సీక్రెట్ గా ట్యాపింగ్ చేసుడేందుకు? మన ప్రభాకర్ రావు సారు అమెరికాకు పరారవుడేందుకు? ఆహా ఓహో అన్న లీడర్ లేరి, సూరెక్కిచ్చిన సీనియర్ లేరి, ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన పనిమంతులేరి, సారు లేకుంటే తెలంగాణ లేదన్న తోపులేరి. ఎటువైనట్టు ఏమైనట్టు? ఆ స్పీచులు లేవు, ఆ డైలాగులు లేవు. 10 ఏళ్ళకెళ్ళి రువ్వడి గురికిన కారుకు ఒక్కపారి బ్రేక్ పడంగానే సగం మంది చల్లబడ్డరబ్బా. కానీ ఒక్కసారి అయితే ఆవగించంత కూడా మారలే. అవే డైలాగులు, అవే నవ్వులు. ఇంకా ఊరిచ్చుడెందుకు, చూసేయండి. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ఎంపీ సీటు మీటింగ్ గిట్లా చాలు చేసిండు మన మల్లన్న. చుట్టం లెక్కొచ్చిన రామన్నను సూరెక్కిచ్చిండు గిట్లా. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఇక అందరి పేర్లు చదువుకుంటా. అల్లుడు మహేష్ బాబు, అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సారు హీరో లెక్కున్నాడట. అయ్యో మా సుధీర్ రెడ్డి నాకు దగ్గర సుత్తమమ్మా. అయ్యో రామ రామ, ఆయన పేరు పోదాలే చెప్పినా మీరు ఇల్లేదు, మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇన్ రాలేదు. మల్లన్న ఇంత గట్టిగా మొత్తుకున్నా ముంగటున్న వాళ్ళకే ఈయన వస్తలేదట పాపము. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. మరి ఇప్పుడు అనలం పిలుచుమని రాసారు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్, మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్ 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 చేల్ అంతా మేడ్చేలేనా? కడమల సంగతి ఏందని కార్యకర్తలు అనే వరకు మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డా. ఈడ కార్ టికెట్ రాగిడి లక్ష్మారెడ్డి సార్కు వచ్చింది. మన బంగారం అసలు క్యాండిడేట్
నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు. అవునే, నీకంటే మంచోడు అనుకుంటా నవ్వుతున్నాడు కేటీఆర్ సారు. ఇలా నిల్చున్నది లక్ష్మారెడ్డి గారు కాదు, నిల్చున్నది కేసీఆర్. అసెంబ్లీ ఓట్లప్పుడు కూడా ఇంతే, అంతటా నిలబడ్డది మా కేసీఆర్ సారే అన్నారు. పార్టీ ఓడిపోగానే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో ఓడినాము అన్నారు. ఇక సీఎం సార్ భాష మంచిగా లేదని గుస్సాయిండుల్లో. నా కొడకల్లారా చూసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా పోటీ కొట్టేటోడా నాకు అర్థం కాదు. ఇంత చక్కటి భాషను రాజకీయాలలో తెచ్చిందే మన బాపన్న. తెలంగాణ అనే రాష్ట్రాన్ని పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్. ఇంకెన్ని దినాలు చెప్తారే ఈ మాటలు? తెలుగుదేశంలో ఏం చేసిండే ఆయన నాకు తెలియదు. అవ్వ అప్పట్లో ఇద్దరం టీడీపీలనే ఉండుంటిమి అని నవ్వుతున్నాడు తలసాని సారు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు పెద్ద. మల్లన్నది రేవంత్ అన్నది మామూలు దోస్తానా కాదన్నావు, జబ్బలు జరిసి తొడలు కొట్టే అంత సోపతి. కానీ రేపు దుష్మన్లు అయ్యేటట్టుండ్రాట. అంతటా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపియాలని గిట్లా కోరిండు. సికింద్రాబాద్ లో చేవెళ్ళ మల్కాజ్గిరిలో మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలి. ఎవరికి ఏం మర్యాదలు జరుగుతాయో జూన్ 4 తారీఖు నాడు తెలిసిపోతా తీసారు. ఎన్నికలలో గెలుస్తానికి 3 పార్టీలు బగ్గనే ప్లాన్లు వేస్తున్నాయి. మమ్ములనే గెలిపిస్తారని ఓ పార్టీ, మాకే హిమ్మతి ఇస్తారని ఇంకో పార్టీ. ఎవ్వల కాళ్ళు గట్టి నమ్మికతోనున్నారు. కానీ అస్సలు ముచ్చటంతా ఓటర్ దేవుళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇక ఊర్లల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను లైన్లకు తీసుకుంటుండ్రు ఎంపీలుగా నిలబడ్డోళ్ళంతా. వాళ్ళని పట్టుకుంటే ఆ ఊర్లో ఓట్లన్నీ గంప గుత్తగా వేపిస్తారని లీడర్ల ఆలోచన కావచ్చు. అట్లనే కుల సంఘాలతోని మీటింగ్లు పెడితే ఓట్లు బగ్గరాల్తాయి అనుకుంటారు. గవన్నీ బంద్ పెట్టి గీళ్ళని ఖుషి చేస్తారా అంటే గెలుపు దానికదే ఉరికొస్తుండొచ్చు పో. ఎవరు ఎంపీగా గెలవాలన్నా, ఎవరు పార్లమెంట్ల పాదం మోపాలన్నా మా అక్కల దీవెనార్తి ఉంటేనే అయితదుల్లో. పొట్టు పైసలు ఖర్చు పెడతాం, పడుసోళ్లకు బిర్యానీలు వంచుతాం, క్రికెట్ కిట్లు ఇస్తాం అనుకుంటే కారు టైరు పంచర్ కావచ్చు, కమలం వాడిపోవచ్చు, చెయ్యి బెనుకొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆడోళ్ళ ఓట్లే ఎక్కువ. మళ్ళా ఎన్నికల సంఘం వాళ్ళే చెప్పిండ్రు గీ ముచ్చట. మొత్తం 3,30,00,000 మంది ఓటర్లుంటే అండ్ల మహిళలే ఏం తక్కువ 1,66,00,000. మొగోళ్ళ కంటే 2 లక్షల ఓట్లు మా వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లేడీస్ ను ఖుషి చేసిన వాళ్ళకే ఎంపీ ఓట్లు, సీట్లు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆర్టీసీలా ఫ్రీగా తిప్పుతాండ్రు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాండ్రు, మిత్తిలేని లోన్లు ఇయనే పట్టిరి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యం షురువాయే. 5 ఏళ్ళు వడిలా బీఆర్ఎస్ ఏం చేసిందో గాని ఇప్పుడైతే ఏస్తానికి ఏం లేదు, తిప్పల మీద కొట్లాడు తప్పితే. ఇక సెంటర్ల పవర్లున్న బీజేపీ అమ్మలక్కలకు ఏం చేసిందో పురాగా తెలుసుకోండ్రి. అంతేగాని చీరలు వంచిండ్రనో, కుంకుమ భరణిలు ఇచ్చిండ్రనో చిన్న వాటికి దమ్మడి ఓట్లేసి అటెన్కా అయ్యో అంటే ఫాయిదా లేదు సుమా. మా సైడ్ కూడా మెట్రో రైలు ఉంటే ఎంత మంచిగుండు. అబ్బా, ఈ బండి మీద ఎవరు తిరగాలి, ఆ బస్సు ఎన్నడు రావాలి. మా రూట్లో సుత మెట్రో ఉంటే దినా మనలనే పోదును, ట్రాఫిక్ ఉండదు, గలీజ్ గాలి వీల్చాం అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అవు మళ్ళా అది వచ్చినాక పట్నం పబ్లిక్కు మస్తు ఫాయిదా అయింది. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే సీటేమో గాని కాలు పెట్ట సందు దొరుకుడు కష్టం ముందుల్లా. మెట్రోలా ఎక్కేటోళ్ళు మస్తు పెరిగిండ్రు. మరి 5 నిమిషాలకో బండొస్తున్నా అస్సలు చాలతలేవు. నాగోల్కెళ్ళి రాయదుర్గం దాకా, ఎల్బీనగర్ కెంచి మియాపూర్ దాకా ఏ స్టేషన్ చూసినా జిబజిబా ఉన్నారు పబ్లిక్. ఎందుకంటారా? కానీ మెట్రో కూడా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే సమ్మర్ కాబట్టి అందరూ ఏసీ కోసం అని చెప్పి ఇంకా మెట్రో చాలా అంటే చాలా ఎక్కేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని అందరూ కొంచెం ఏసీ దొరుకుతుందని చెప్పేసి మెట్రోనే ట్రావెల్ చేస్తారు. బెస్ట్ ఆప్షన్ కదా. గదన్నట్టు ఎండలు దంచుతుండే వరకు చల్లగా ఏసీ ఉంటదని మెట్రోకి ఎగబడుతున్నారు. మళ్ళా ట్రాఫిక్ జాములు ఉండయాయే, చూస్తుండగానే స్టాప్ వచ్చే. సీటు దొరకకుండా మంచిదే, నిలబడి పోయినా బిందాస్. ఏసీ ఉంటుంది, కొంచెం పెంచితే బాగుంటుంది. క్రౌడ్ వల్ల ఏసీ సరిపోవట్లేదు. ఇంతింత రేట్లు పెట్టే బజిలి ఆర్టీసీ బస్సులా పుక్కట్ల పోవచ్చు కదా అక్కలు. రోడ్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట అంటే 2 hours టైం తీసుకోవాల్సి వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ప్రిఫర్ చేస్తుంది. ఈ ప్రీ బస్ అయిన కానీ ప్లేస్ దొరకట్లేదు, సీట్లలో అస్సలు ప్లేస్ దొరకట్లేదు. ఎండలు చేయబట్కే పబ్లిక్ అంతా మెట్రోల గుసాయించే వరకు బండ్లు సాలకుంటాయినాయి. అందరి డిమాండ్ ఏందంటే మెట్రోలో ఇంకా బోగీలు ఏమైనా పెంచి అట్లా చేస్తే బాగుంటది. ఈ లెక్కన చూస్తుంటే మా పార్టీని గెలిపిస్తే మెట్రోల ఆడోళ్లకు హాఫ్ టికెట్ అని హామీలు ఇస్తారేమో పో.
ఊర్లో ప్రయాణం పోతే ఎక్కువ తక్కువ పైసలు తీసుకుపోతలేరు. బంగారం కొంటపోవాలంటే భయమే ఉన్నది. తెలిసిన వాళ్ళ తన అప్పు తెచ్చుకోవాలంటే ఇంటికి వచ్చేదాకా కష్టమే. దందాలు వచ్చిన పైకం బ్యాంకుకు తీసుకుపోవాలంటే తిప్పలే వచ్చింది. అంతెందుకుల్లా పెద్ద జీతగాళ్ళు ఒక్కపారే ఏటీఎంల పైకం గీకి తీసుకుపోవాలంటే కూడా బుగులు పడుతున్నారట. దొంగలున్నారని కాదుల్లో రోడ్ల మీద గీళ్ళు అడ్డా పెట్టినందుకు. ఎర్ర టెండల కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే డ్యూటీలు చేస్తున్నారు అబ్బా. ఎన్నికల కూడా వచ్చిన 10 రోజుల్లో 9 కోట్లు పట్టేసిండ్రు. గేట్లు గుంజుడు, బండ్లాపుడు, పుణుకులాడు. పట్నంలో జిల్లాలల్లా అంతటి ఇదే కథ. సంచిలో 50,000 మించి దొరికినాయంటే పట్టేసుడే. 9 కోట్లల్లో 6.5 కోట్లు కరీంనగర్ లో మల్టీప్లెక్స్ లో పట్టుకున్నాయే. ఓ పాత ఎంపీ గారి పైసలని ప్రచారం అయితే నాకేం తెలియదని సార్ ఖండించిండు. కాగితాలు కత్పలు చూపించలేదని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పంపిండ్రు. 8 కోట్లు విలువ చేసే బంగారం ఎండి 13 కోట్లు విలువ గల్ల మందు దొరికిందట. పురాగా టికెట్లు పంచలేదు, ప్రచారం ఇంకా శురువే కాలేదు. అప్పుడే మందు బగ్గ దొరుకుతుందంటే ఓట్ల వరకు ఎట్లుంటదో. కానీ ఇప్పటి వరకు దొరికిన పైకంలా పలానా పార్టీది పట్టుకున్నాం, పలానా లీడర్ పైకం అని ఎక్కడ చెప్పలేదు పోలీసులు. లెక్కలు చూపించలేదు, సీజ్ చేసినాం అంటున్నారు. అప్పుడే ఏముంది, ప్రచారం జోరు పెరిగినాక అప్పుడు ఉంటది అసలు కథ. పార్టీల సభలు మీటింగ్లు జోరుగా అవుతుంటాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. కానీ ఏడ కూడా పార్టీల సొమ్ము పైసా కూడా దొరకది. పబ్లిక్ పట్టుకపోయే పైసలు అయితే బాగా జప్తా పట్టేస్తారు. ఎన్నికల కోడు పుణ్యమా అని ఓటర్లకే తిప్పలు ఉన్నట్టున్నాయి పో. మన తాన ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఐలు కొలువులకెళ్ళి దిగినాక ఎమ్మటే రాజకీయ రథాలు ఎక్కిండ్రు. కొందరు గెలిచి అసెంబ్లీలో పాదం మోపి అధ్యక్ష అంటుంటే కొందరు పార్లమెంట్లో పాదం మోపటానికి తయారవుతున్నారు. అట్లనే మొన్నటిదాకా మన తాన గవర్నర్గా పనిచేసిన తమిళిసై మేడం సుత కమలం కండువా కప్పుకొని పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతుంది. గవర్నర్గా మేడాన్ని చూసినాం, మరి లీడర్గా చూడాలి కదా. అరుచుకుందాం పాండ్రి, మద్రాసులో ఏం నడుస్తుందో. పురాగా రాజకీయ లీడర్ అయి ప్రచారంలో రువ్వడి చూపిస్తుంది తమిళిసై మేడం. ఓ టిఫిన్ బండి కాడికి వచ్చి దందా ఎట్లా నడుస్తుంది, ఏం కథ అన్ని అరుచుకొని ఓ వడ తీసుకొని ఇంతంత నోట్లు వేసుకుంది. ఇంకో వాయి అయ్యంగానే తీసి నపరోటి ఇచ్చింది. మరి తిన్నాక బిల్లు కట్టాలి కదా. ఇట్లా ఫోన్ తీసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసినాక ఈ మాట అన్నది. నోట్లతోటి పని లేకుండా అంతా ఆన్లైన్ లోనే అయిపోతుంది. డెవలప్మెంట్ అంటే గిది, ఇదంతా మోడీ సార్ గొప్పతనం అని సాటింపేసి అన్నట్టు. మన కాడ గవర్నర్ గిరికి ఇట్లా రాజీనామా పెట్టిందో లేదో మద్రాసు నడుము ఇట్లా పోటీ చేస్తుంది బీజేపీ టికెట్ మీద. మొన్న నామినేషన్ వేసినాడు అవతల పార్టీకి వెళ్ళి నిలబడుతున్నాము, అగుపడితే గిట్లా అమరుకున్నది. అప్పట్లో ఓడిపోయి తెలంగాణకు గవర్నర్ అయింది. ఇప్పుడన్నా పార్లమెంట్ కు పోతుందో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ మేడం. ఇప్పుడు కొండలు గుట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకో కొండల సిటీ అంటారు. నదులు బగ్గుంటే నదుల నగరం అని పేరు పోతుంది. ఎటు చూసినా గార్డెన్లే ఉంటే గార్డెన్ సిటీ అని పిలుచుకుంటారు. ఇక ప్రకృతి అందాలు అబ్బా అనిపిస్తట్టుంటే భూతల స్వర్గం అని పిలుచుకుంటారు. అదే వజ్రాలకు పేరు పోతే డైమండ్ సిటీ అంటారు. అట్లనే ఈ పట్నం సిరిమంతులకు పేరు పోయింది. బొంబాయిని దేశానికి పైసలు రాజధాని అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైందబ్బా. తోపు శ్రీమంతులంతా ఆన్నే ఉన్నారు. మరి దునియాలో బిలియనీర్లు ఏ పట్నంలో ఎక్కువ ఉన్నారని ఎంకులాడితే అమెరికాలో న్యూయార్క్ నగరం ఫస్ట్ ర్యాంకులు ఉంది. ఆడ 119 మంది ఉన్నారట. బిలియనీర్ అంటే 100 కోట్ల కంటే ఎక్కువ కమాయించిన వాళ్ళు. బ్రిటన్ రాజధాని లండన్ 97 మందితో రెండో జాగాలుంటే 92 మందితో మన బొంబాయి నగరం 3వ ర్యాంక్ కొట్టేసింది. ఆసియా ఖండంలో ఫస్ట్ ఉంది. ఒక్కేడాదినే కొత్తగా 26 మంది 100 కోట్ల మీద కమాయించి బొంబాయి బిలియనీర్ల సంఘంలో షరీకైనరంటే చూడుర్రి. ఇక అందరికంటే తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారే. 9.5 లక్షల కోట్లతోని దునియాలో 10వ ర్యాంకులుంటే 7 లక్షల కోట్లతోని అదానీ సార్ 15వ జాగాలు ఉన్నాడు. అందరు సుత పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. దేశమంతటా దందాలు చేస్తున్నా కథంతా నడిపించేది ఆడికెళ్ళి. దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ షేర్ మార్కెట్ కు అడ్డా. అందుకే బిలియనీర్లంతా బొంబాయితో పోబట్టినట్టున్నారు. అబ్బా మేము సుత బొంబాటుగా బతుకొచ్చు, శ్రీమంతులం కావచ్చు అని బ్యాగులు చదిరేరు. బిలియనీర్ లవుడు కాదు, ఇంటికి రాయిలు కట్టలేక ఇంకింత బికార్లం అయితేమేమో చూసుకోండి. మళ్ళా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అటు వైకాపా ఇటు తెదేపా డి అంటే డి అంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన రెండు పార్టీలు ఎలాగైనా గెలవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మేనిఫెస్టోలు రచించే పనిలో ఉన్నారు అధ్యక్షులు. ఇక ఈ రోజు వార్త చూసుకున్నట్లయితే ఇడుపులపాయల నాయన సమాధి కాడ నివాళులర్పించి అమ్మ దీవెనార్తి తీసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర చాలు చేసిండు సీఎం సారు. 21 రోజుల్లో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు వాటి కిందున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ ప్రచారం చేస్తాడన్నట్టు. 5 ఏళ్లలో పబ్లిక్ ఏమేం చేసింది, ఎటువంటి పథకాలు పెట్టింది, ఎవరికెంత పైకం మంచింది చెప్పి మళ్ళోపారు గెలిపియాలని కోరుతుండు. అప్పుడు ప్రతిపక్షం లీడర్ గా ఇడుపులపాయకెళ్లి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి పవర్లకు వస్తే ఇప్పుడు పవర్ కాపాడుకుంటానికి బస్సు యాత్ర పెట్టుకున్నాడు. వివేకం చిన్నారను ఎవరు చంపారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ముఖ్యమంత్రి సార్ ఇయాల ప్రచారం షురువు చేసిండు కానీ చంద్రబాబు సార్ ప్రచారం జోరుగా నడుస్తుంది. ప్రజాగలం పేరు మీద పబ్లిక్ తిప్పలు చెప్పుకుంటూ సైకిల్ కోటేస్తే ఎంత ఫాయిదో ఎరక చేస్తున్నాడు. జనసేన బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఏడ మీటింగ్ పెట్టినా పబ్లిక్ అయితే సీతం అగుపడుతున్నారు బాబు గారి మీటింగులా. మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం, జే బ్రాండ్ ఉండదు. ఇక 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు తీసుకున్న జనసేన అధ్యక్షుడు జప్పునే ప్రచారంలోకి దుంకబోతున్నాడు. ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎలక్షన్లు ఒక్కపారే. 175 ఎమ్మెల్యే సీట్లకి 25 ఎంపీ సీట్లకు 100 మంది పోటీ పడుతున్నారు. ఈడ కూడా మే 13 నాడు ఓట్లు, జూన్ 4 నాడు రిజల్ట్. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక చెరో 5 ఏళ్ళు ఏలిండ్రు. ఓటర్ దేవుళ్ళు ఇప్పుడెవలకు ఛాన్స్ ఇస్తారో చూడాలనబ్బా. ముఖ్యమైన పనులేమన్నా ఉంటే పొద్దుగానే చూసుకున్నారు చాలా మంది. ఆఫీస్లోకి వెళ్ళి ఎల్లమే ఇంటికి బయలుదేరిండ్రు. ఫోన్లో సరిపోని ఇంటర్నెట్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నారు. మళ్ళా బయటికి పోకుండా కావాల్సినవి అన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నారు. టైం కంటే అర్ధగంట ముందే టీవీల ముంగట కూర్చున్నారు. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఐపీఎల్ క్రికెట్ ఆట గురించే. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ నడుమ ఆట షురువైంది. ఏహే టీవీలో చూస్తే కిక్కేముందని సీదా స్టేడియంలకు లైన్లు కట్టిండ్రు క్రికెట్ ఫ్యాన్స్ అంతా. ఆడ ఎట్లున్నదో ఓ పారు చూసొద్దాం పాన్రి. జెర్సీలు తొడిగి సెల్ఫీలు, చేతిల జెండాలు, చెంపల మీద నచ్చిన టీం పేర్లు, కాయిషున్నోళ్ళు అభిమాన ఆటగాళ్ళ బొమ్మలేసుకున్నారు ముద్దుగా. పీకేలు ఊదుకుంటా సీటీలు కొట్టుకుంటా స్టేడియంలకు పోయిండ్రు. టికెట్లు పాస్లున్నోళ్ళంతా లైన్లు వస్తే ఒక్కొక్కరిని చెకింగ్ చేసి లోపలికి పంపిండ్రు. ఈ అన్న లండన్కి వెళ్ళొచ్చిండట. నేను లండన్ నుంచి వచ్చాను. టికెట్స్ మేము ఆన్లైన్లో ఉన్నాం. మేము ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీ, కానీ రోహిత్ శర్మ సపోర్టర్స్ మీ. గీ అక్కది ఢిల్లీనట. టుడే వి ఆర్ సపోర్టింగ్ హైదరాబాద్ టీమ్ కు సపోర్ట్ చేస్తదట గానీ నచ్చిన ఆటగాళ్ళు ఎవరని అడిగితే గట్టు చూస్తుంది అక్క. ముంబై. రోహిత్ శర్మ. మన తెలుగు ప్లేయర్ ఒక ఆయన నితీష్ కుమార్ రెడ్డి, ఆయన ఈరోజు ప్లేయింగ్ లో ఉండాలని కోరుకుంటున్నాం. వరెవ్వా బుడ్డోని పట్టుకొచ్చిండు కదా అన్న. ఎత్తుకుంటానికి తిప్పలు కాకుండా నడుముకు బెల్ట్ కట్టి కూసబెట్టిండు. అయితే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని లొల్లైతే ఒకరిని పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు ఎవరు పోతారుల్లా? పలానా మనిషితోని మాకు తిప్పలు అవుతుందని ఫిర్యాదు అవుతానుకో, ఏదన్నా లొల్లి కొట్లాటలల్లా అవతలోళ్ళని కొడితేనో పోతారు. ఇక ఆడ పోలీసులు వాళ్లకు సకల మర్యాదలు చేస్తారు. అదేరే ముచ్చట అనుకోండి. కానీ ఉత్తప్పుడు పోలీస్ స్టేషన్ ముఖాన చూడాలంటేనే గజ్జుమంటారు. అట్లనే ఓ తాన ఒకరు పోలీస్ స్టేషన్కు పోయిండ్రుల్లా. ఫిర్యాదు అయితానుకో పంచాది పెట్టుకోనో కాదుల్లో. ఎవరు పోయినరో ఎందుకు పోయినరో తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. అగరో పోలీస్ స్టేషన్ గురించి చెప్పి గుడిలో పూజలు చూపిస్తారేందని పరిశాన్ అవుతుండ్రులే. స్వామివారు పూజలు అందుకుంటున్నది పోలీస్ స్టేషన్లనే. మరి జగిత్యాల జిల్లాల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సంబురంగా అవుతున్నాయుల్లా. దక్షిణం దిక్కు విహారానికి పోతప్పుడు ఇట్లా పోలీస్ స్టేషన్ కు పోయి పూజలు చేపించుకునుడు వెనకటికెళ్ళొస్తున్న ఆచారం. పట్టు బట్టలు కట్టుకొని పూజలల్లో కూసున్నది, దేవుని పల్లకి మోస్తున్నది సుతా పోలీసులే. ఉగ్ర నరసింహుడు, యోగ
నరసింహుని అవతారాలల్లా స్వామివారిని డప్పు సప్పుళ్ళు, ఒగ్గుడోలు మోతలు, కళాకారుల ఆటపాటలు, వేద మంత్రాల నడుమ ఇట్లా పల్లకి మీద ఊరేగించుకుంటా స్టేషన్ కు తీసుకుపోతుర్రు పోలీసులు. ఈడ పోలీసోళ్ళ ఇంటోళ్ళంతా మంగళారతులతోని స్వామివారికి స్వాగతం పలికిండ్రు. అటెనక పోలీసులంతా నర్సన్నను గొలుసుకొని మళ్ళా గుడికి సాగదోల్తారన్నట్టు. ఇట్లా భగవంతుడు అనేది పురుషులు రావడం భారతదేశంలో ఇక్కడ ఒకటే దగ్గర జరుగుతుంది. దేవుని తానికి పోయి పూజలు చేస్తారు గాని దేవుడే వచ్చి పూజలు అందుకున్నాడు, అది కూడా పోలీస్ స్టేషన్ కు. దేశం లేంది దునియాలనే ఇంకేడు ఉండకుండొచ్చు కదా. గా భాగ్యం ధర్మపురి పోలీస్ స్టేషన్ కు దక్కిందబ్బా. పొద్దుగాల గల్లీలు తిరగాలి, ఏడేడ ఇండ్లకు తాళాలేసిండ్రో చూసుకోవాలి, ఇంటి పక్కన ఎవరు ఉన్నారా చూసుకోవాలి, గల్లీలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెకింగ్ చేసుకోవాలి, రాత్రిపూట నిద్ర గాయాలి, మొఖాలు కనబడకుండా ముసుగేయాలి, గోడలు దుంకాలి, తాళాలు వాళ్ళకు కొట్టాలి, దోసుకొని పోవాలి. దొంగతనం కూడా చాలా కష్టమేనబ్బా. మళ్ళా పర్తలు పడకుంటే చేసిన కష్టం అంతా వేస్టే. కానీ గిడ చూడుర్రి, వచ్చిండు సట్న వలగొట్టిండు, ప్యాకెట్ తీసుకొని అవతల పడ్డాడు. దొంగతనం గింత అలకగానే అనిపిస్తుందిలే. తొవ్వెంట పోయేటోళ్ళంతా చూస్తున్నా అస్సలు బుగులు పడలే. జనగంలా ఓ బ్యాంక్ పక్కన ఆపిన కార్ల పగటిలే 2 లక్షలు కొట్టేసిండు. కారు ఓనర్ బ్యాంకుల పైసలు తీసి బండిలో పెట్టి ఏదో పని మీద పక్కకు పోయిండట. గది కనిపెట్టినట్టుండు. చేతిలో ఏం పట్టుకొచ్చిండో కారు అద్దం ఉత్తగానే వలిగింది. ఎమ్మటే పైసలున్న కవర్ తీసుకొని వెళ్ళిపోయిండు. వెనక కారు ఓనర్ వచ్చి చూస్తే గిది కథ. కేసు పెడితే సీక్రెట్ కెమెరాల చూసి దొంగను దొరకబట్టే పనులున్నారు. కారుకు డోర్ వేసినా తాళం పెట్టినా అని లాపర్వా చేస్తే గిసొంటి పని మంతులు మోపైతున్నారు. చూసుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.